రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముందుగా తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఆర్టీసీ కార్మికులు ఆనాడు నై చలేగా బస్కపోయ్యా నై చలేగాని మొత్తం తెలంగాణను స్తంభింపజేస్తే ఇవాళ అటువంటి ఆర్టీసీ కార్మికులకు తెలంగాణ వచ్చిన తర్వాత న్యాయం జరగాలని ఆనాడు ఆర్టీసీని మూసేసే పరిస్థితి నుంచి ఆర్టీసీని లాభాల బాటలు తీసుకురావడానికి ఈ ప్రభుత్వం అనేక రకాలుగా కార్యక్రమాలు తీసుకుంది. ఆర్టీసీ కార్మికుల యొక్క అసహనాన్ని తొలగించడానికి వారికి ఉండబడేటువంటి పిఆర్సీని ఇస్తూ వారికి ఉన్నటువంటి 2013 పెండింగ్ యొక్క ఆ డిపాజిట్ను వాపసిస్తూ దాంతో పాటుగా కారుణ్య నియామకాలు చేస్తూ పని ఒత్తిడిని తగ్గించడానికి 3000 ఉద్యోగాల నియామకాలకు అనుమతి తీసుకొని ప్రయాణికుల సంఖ్య డిమాండ్ పెరిగింది. శాసనసభ్యులంతా ఇవాళ కొత్తగా బస్సులు కావాలని అడుగుతూ ఉన్నటువంటి సందర్భంలో బస్సులను 1000 ఆర్టీసీ సంస్థ తరఫున కొనుగోలు చేయడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాల ద్వారా 600 బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ఈరోజు గతంలో 1000 బస్సులు ఈవీ బస్సులు 500 హైదరాబాద్కు, మిగతా తెలంగాణలో ఉన్నటువంటి పాత జిల్లా కేంద్రాల్లో కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, హైదరాబాద్, నల్గొండ, ఈ విధంగా ఖమ్మం ఈ జిల్లాలలో ఎలక్ట్రికల్ బస్సులు నేరుగా రాష్ట్ర రాజధానికి చాలా పొల్యూషన్ లేకుండా రక్షణగా అన్ని రకాలుగా సాంకేతికంగా తయారు చేయబడినటువంటి ఈ బస్సులను ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఇప్పటికే కరీంనగర్, నిజామాబాద్ అయింది. ఈ బస్సులు ప్రారంభానికి వెంటనే చేసుకోవాల్సిన వాటికి సంబంధించి ఛార్జింగ్ స్టేషన్లు ఒక్కొక్కటి దాదాపు 10 కోట్ల రూపాయలతోటి ఈ డిపోలో ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఎన్పీటీసీఎల్ ఎండి గారు కూడా చెప్తా ఉన్నారు, తొందరగా సహకరించి ఏర్పాటు చేసినందుకు మీకు కూడా ధన్యవాదాలు. ఈ విధంగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తూనే ప్రభుత్వంలో అనేకమైనటువంటి సంస్కరణలు అనేక కార్యక్రమాలు తీసుకొని పోతా ఉన్నాం.